నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, లడ్డు వివాదం మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ ఫైర్ అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎందుకు అయ్యింది అంటే నిజంగానే ఈ సిట్ వ్యవహారం ఇంకా బయటికి రాలేదా? ఇంకా నిజాలు కూడా బయటికి రాలేవు. మీరేమంటారు? నేను ప్రజల తరపునే ఉంటాను కాబట్టి, కాకపోతే కేసు వేసిన వాళ్ళు ఎవరంటే సుబ్బారెడ్డి గారు, ఎక్స్ ఉంటారు కదా, టీటీడీ చైర్మన్, జగన్కి బంధువు వైవి సుబ్బారెడ్డి. ఇంకొక సెపరేట్గా 2-3 ఫైల్ చేశారు. సుబ్రహ్మణ్యం వచ్చి బాగా జగన్కి ఫర్రగా, ఆర్డినరీ లాయర్ కాదు కదనే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ప్రొఫెసర్, లాయరు, దేశం అంతా లైక్ చేసి ఒక బీజేపీ ఆయన కూడా బీజేపీ మీద కూడా క్రిటిసైజ్ చేస్తారు. ఆయనకి ఏం ఇవ్వలేదు ఈసారి, మినిస్ట్రీ ఇవ్వలేదు. ఆయన కూడా ఆయన ఈజ్ బిజీ. పెద్ద యూనివర్సిటీలు అమెరికాలో ఆయనకి రోజుకు 10 లక్షలు, 10 కాదనుకుంటా, 5 అనుకుంటా, అలాగా ఒక్కొక్క ట్రిప్కి 10 లక్షలకి ఇచ్చి పట్టుకెళ్తారు ఆయన యొక్క ఇదనమాట లెక్చర్ల కోసం. సో అది సుబ్రహ్మణ్యం గారి గురించి అందరికీ తెలుసు ఆల్రెడీ. ఆయన బేస్ చేసుకుని ఆల్రెడీ చాలా తమ్ములని పెట్టారు. చంద్రబాబు పుట్టుపూర్వతలు తెలుసు నాకు, చేత ఇది చాలా తప్పు అని చెప్పేసి అతను కూడా స్ట్రాంగ్ పీపుల్ ఈసారి చేశారు. ఎందుకంటే మన ఎవరో చంద్రబాబు నాయుడు చేసింది కావాలని ప్రొవోకేటివ్ పాలిటిక్స్ చేశాడు, ప్రేరేపించే పాలిటిక్స్ చేశాడు. ఆ రాజకీయ అర్థమైపోతుంది. నేనే అన్నాను కదా, సైలెంట్గా చెప్తూ నాసిరకం వాడుతూ మిల్లుగా బాటలు మింగేస్తూ చెప్తాడు యానిమల్ ఫ్యాల్ట్ కూడా వాడారని చెప్పేసి. అది చాలా 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 మిస్టేక్ అది యాక్చువల్గా. సో ఇది తెలిసిపోయింది, దేశం అంతా తెలిసిపోతుంది. వెంకటేశ్వర స్వామి మీద ఎలిగేషన్ పట్టుకొచ్చి ప్రపంచం అంతా తెలియదా? దేశం కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ తెలుసు, ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఎస్ అందరికీ తెలుసు, ఆల్రెడీ తెలిసిపోయింది. అంత బ్యాడ్ అవ్వకుండా ఉండేది అని ప్రకాష్ రాజ్ ఒకటి అంటే దానికి అపార్థం చేసుకున్నాడు మన స్టార్ డిప్యూటీ సీఎం. యాక్చువల్గా దాని గురించి ఇందాక దాంట్లో ఎక్కువ చెప్పాను, ఆచితూచి మాట్లాడి నువ్వు మళ్ళీ మారేనని చెప్పాలి అని చెప్పేసి. అది పక్కన పెడితే ఈయన మాట్లాడింది చాలా చాలా తప్పు. ఆంధ్రప్రదేశ్ సీఎం అంతలా అంత వితౌట్ ఎనీ క్లారిఫికేషన్, వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత సిట్ వేశారు. ఓకే, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ అది ఎందుకు వేశారు? అది రామని ఎందుకు చెప్పావు? మరి నువ్వు ఏదో విధంగా బ్యాట్ చేసేయాలి. ఇప్పుడు సచిన్ బాబు జమ్మినట్టు కానీ ఇప్పుడు జగన్ బ్యాట్ చేయడం వల్ల నీకు ఎక్స్ట్రా పాయింట్లు రావు. ఇప్పుడు నువ్వు నీ పరిపాలన డైవర్ట్ చేసేట్టు అనిపిస్తుంది. నువ్వు చేసే పని నువ్వు చేయట్లేదు, ఆటలో ఒకటి చేసావు, 5కి 9 ఉన్నాయి, చాప కిందకి వెళ్ళిపోయినాయి. అవి మాట్లాడలేదు, ఇతను మాట్లాడలేదు, అతను అసలు మాట్లాడలేదు, అతనికి తెలియదు. అతనికి ఎవరికి? డిప్యూటీ సీఎంకి. ఒకళ్ళు పడుకున్నారు. ఆ డబ్బంతా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంది అంటే అతనికి ఇచ్చిన పంచాయతీరాజ్లో ఉందని మనోడికి అర్థం లేదు, అది చూస్తాడు అంతే స్టేజ్ మీద. ఆ పక్కన మటుకు పురంధీశ్వరి నవ్వుతుంది అనమాట. మీ ముసు నవ్వులు ఎవరికి? మాకు కావాల్సింది రాష్ట్రానికి మంచి జరగాలి. డబ్బులు అక్కడ ఉన్నాయని ఆయన అంటాడు, డబ్బులు అక్కడ ఉన్నాయనేమో ఈ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఏదో అక్కడికక్కడ తాత్కాలిక ఒకళ్ళు పోటీ వేసుకుంటున్నారు. ఎవరి దగ్గర ఎవరికి కావాలి? మీ దగ్గర డబ్బులు ఎవరే? ప్రజలే. ట్యాక్స్లు ఇవన్నీ కలిసి మీరు అనుకున్నా ఇవి చేయాలి. కానీ తిరుపతి లడ్డు గురించి మనకు అంత అవసరం? అప్పుడు వెంకటేశ్వర మీకు చెప్పాడా? కొన్ని ఇన్వెస్టిగేట్ చేసావా? ఎప్పుడు వచ్చింది? జూలైలో వచ్చింది ఎలిగేషన్. మరి జూలై, ఆగస్ట్ ఇప్పటివరకు ఎలాగున్నావు? ఆ ప్రాపర్ ప్లాన్ కూడా లేదు. ఎవడో కదా అక్కడ ఉన్న సిట్టింగ్ ఆఫీసర్ని ఇలా పెడుతున్నాం అని చెప్పేసి కూడా చెప్పుంటాడు. వీళ్ళు చెప్పేసిన తర్వాత చెప్పుంటాడు. వాళ్ళకి శ్యామలరావు ఒకటి అంటాడు, ఇంకో డౌట్ కూడా ఒకటి అంటాడు. ఇవన్నీ కూడా బాగా అర్థమైపోయినాయి. బికాజ్ వీఆర్ ఇన్ ద వెడ్జ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఒక అద్దాల మేడలో ఉన్నట్టు సోషల్ మీడియా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ షోన్. నువ్వు మాట్లాడే ప్రతి అక్షరం కూడా దానికి పదార్థాలు చూసి చూపించే రోజుల్లో నువ్వు ధైర్యంగా చెప్పేసావంటే వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్, ఏ పరిశోధన చేయకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఏ ఒపీనియన్ తీసుకోకుండా ఎలా మాట్లాడు? నువ్వు మాట్లాడిన దానికి అందంగా చెప్తాడు అతను. దానికి పైగా సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అంటాడు. అది మోస్ట్ ఇడియాటిక్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇది. ఏం తెలియకుండా మాట్లాడతారట్టి? తిరుపతి ఒక్కరిది కాదు కదా, ఇద్దరిది కాదు కదా, ఎంటైర్ ప్రజలది. ప్రపంచంలో ఉన్న గాడ్స్ అందరిలోకి ఇట్స్ ద మోస్ట్ రిచెస్ట్ గాడ్. అందరూ ఒకసారైనా వెళ్ళాలనుకునేవాళ్ళు. మరి అటువంటి గాడ్ మీద నువ్వు జస్ట్ దట్ నీ రాజకీయం కోసం
దుమ్ము తురపడం బ్యాడ్ వాటర్ పెట్టడం అనేది తప్పది. ఈ దెబ్బతోటి చాలా బ్యాడ్ అయిపోతాడు చంద్రబాబు నాయుడు. చాలా గట్టిగా మాట్లాడింది సుప్రీంకోర్టు. ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడింది చెప్పకూడదు కానీ 2-3 ఛానల్స్ చాలా బాగా చెప్పినాయి. ఆ ఛానల్లో నేను విన్నాను యాక్చువల్గా. ఎలా చేస్తావు అని చెప్పేసి వితౌట్ ఇప్పుడు సిట్ పంపడం ఏంటి, నువ్వు ఎలిగేట్ చేసేసిన తర్వాత సిట్ పంపడం ఏంటి? ఆర్ బీయింగ్ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా పొరపాటు. అది అతనికి అలవాటు, అది చాలా అలవాటు. ఇతను తట్టుకున్నవాడు ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకటే. తర్వాత అతన్ని నేను టెంపుల్లోకి వెళ్ళకూడదు అంటలేదు, ఎవరూ వెళ్ళకూడదు, రాజకీయ పవర్ పెట్టి అందరూ వెళ్ళొచ్చు, వేరే ఎంట్రన్స్ పెట్టండి అంటున్నాను. అదే చెప్తున్నాం. అన్య మతస్థులు అందరికీ ఉండాలి. దేవుని చూసే అధికారం మనం కట్ చేస్తాం. కాబట్టి వాళ్ళు తరువుగా చెక్ చేయాలి. ఎందుకు చేయమన్నా తిరగటం లాట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్ దేర్. హిందువులే చెక్ చేయాలి, వాళ్ళకి సెపరేట్ గా ఎంట్రన్స్ ఇవ్వండి హిందువులతో కలపకుండా. అందులో వర్క్ చేసే వాళ్ళు మటుకు డెఫినెట్ గా అన్ని మస్తకి ఇవ్వకూడదు. నేను ఈ రోజు కూడా ఉంటాను. ఐ ఈవెన్ వాంట్ టు గో టు ది కోర్ట్ ఆల్సో. ఎవరైనా సపోర్ట్ చేస్తే ఐ వాంట్ టు గో టు సుబ్రహ్మణ్యం గారికి చెప్పాలి. అదర్ కాస్ట్ పీపుల్, అదర్ రిలీజన్ పీపుల్కి ఉద్యోగాలు ఇవ్వకూడదు. సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం సోషల్ మీడియాలో. అక్కడ ఏమైంది, ప్రాక్టికల్ గా ప్రొసీడ్ అయిపోయారు సుబ్రహ్మణ్య స్వామి, వై సుబ్బారెడ్డి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నిజంగా చేయలేదు, వాళ్ళకి తెలియలేదు, ఇది చేయరు. కానీ రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి చేశారనే చెప్తారని నేను అన్నాం, ఏదో ఛానల్ అన్నా నేను. చేశారనే నిరూపిస్తారు. ఆఫీసర్లు ఏం చేస్తారు, లేకపోతే మార్చి పడేస్తారు, వాడికి ఏదో లబ్ధి కొట్టి చేస్తారు. అది జరిగిందని చెప్పమంటాడు. సిట్ ఇప్పుడు రావడం సిట్ ఏం తెలుసు అసలు, వాళ్ళకి ఏం తెలుసు? నువ్వు చెప్పినా చెప్తారు. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ మన ఇండియాలో ఇది లేదు, కానీ డిటెక్టివ్ ఇది లేదు. ఒకప్పుడు ఉండేది డిటెక్టివ్. అంటే వాళ్ళేంటి, మా ఇంటికి సెక్యూరిటీ వాళ్ళని, ఈ ఫ్లాట్కి సెక్యూరిటీ వాళ్ళని అందరూ దిగిపోయారు. అదర్ కంట్రీస్ లో డిటెక్టివ్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. ఒక కేసు FBI చేస్తూ ఉంటుంది అమెరికాలో, ఇంకోటి CA కళ్ళు చూస్తూ ఉంటుంది మనకి ఏం చేస్తున్నారని. వాళ్ళు అటు ఇటు వస్తూ మేసేస్తారు. ఒక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ మూడిట్లు కాకుండా డిటెక్టివ్ అప్ చెప్తారు కేసు. డిటెక్టివ్ విత్ దిస్ టీమ్ వెళ్తారన్నమాట. వాళ్ళకి పడదు అక్కడ. డిటెక్టివ్స్ కి FBIకి పడకపోవచ్చు. అన్ని సినిమాల్లోనూ అన్ని వెబ్ సిరీస్లో ఇదే చూస్తారు. చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ డిటెక్టివ్ కాన్సెప్ట్ లేదు ఇండియాలో. డిటెక్టివ్ కాన్సెప్ట్ ఉంటే వాళ్ళే డబ్బులు పెట్టుకుని వేస్తారు. రాజకీయవేత్తల డబ్బులు ఎక్కడ ఉండవు కదా. ఇవేమీ లేకుండా చంద్రబాబు నాయుడు అలా చేయటం అనేది 100% తప్పది. అందులోనూ వాళ్ళకి ఏమాత్రమైన గౌరవం లేదని వెంకటేశ్వర స్వామి ఇదే అర్థమవుతుంది. దేవుడికి తిరుపతిలో 90% పీపుల్కి ఉండదు. ఐ కెన్ నాట్ స్టాండ్ దెమ్ ఎట్ ఆల్. ఒక 10% మంచోళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్, నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. తప్పితే ఎంత వేళకోళం. ప్లస్ ఎస్పెషల్లీ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకా వేళకోళం. ఒక రాజశేఖర్ నుంచి ఇప్పుడు క్రిస్టియన్సే పరిపాలిస్తున్నారు కదా, దాన్ని చెడదొబ్బిందే వీళ్ళు. నేను అలా అనకూడదు, కానీ జగన్ వెళ్ళలేదంటే దానికి రకరకాల కారణాలు చూపించవచ్చు, కానీ వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అంతకుముందులో యూ కెనాట్ గో. గర్భగుడిలోకి ఎవరు వెళ్ళాలని చెప్పినా యాదవులు, బ్రాహ్మిన్స్, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు అంటే ఎవరు వెళ్ళకూడదు అంతే. ప్రెసిడెంట్ వచ్చి ఇంటి వెళ్ళిపోతాడు, ఇంకోటి వస్తాడు వెళ్ళిపోతాడు, పైసలు ఇచ్చినోడు కూడా పోతాడు, పైసలు ఇచ్చిన కూడా పోతారు. అసలు వీళ్ళు ఎవరు అదెందుకు మాట్లాడరు? లడ్డు వచ్చు, లడ్డు ప్లస్ లడ్డు వచ్చింది ఇప్పుడు జూలైలో. మరి అంతకుముందు పరిపాలించినప్పుడు ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా నాకు కాదు, కోర్టు కూడా గమనించి సుప్రీంకోర్టు వెరీ సీరియస్ వితౌట్ ఈవింగ్ నోయింగ్ ద నాలెడ్జ్ అబౌట్ రియాలిటీస్. నువ్వు ఎలాగా చేసావు? నువ్వు చేసావని ఎందుకన్నావు అంటే ఇప్పుడు చిట్టు పంపించడం అన్నాను. స్పెషల్ ఇన్వెస్టిగేట్ ఇప్పుడు పంపడం ఏంటి? నువ్వు మాట అనే ముందు పంపించాలి కదా. ఇది చాలా ప్రస్ఫుటంగా అందరూ కూడా చెప్తున్నారు, ఇంక్లూడింగ్ నేషనల్ మీడియా చెబుతాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు తప్పించుకోలేడు. ఆయన కాలం ఉన్న పవన్ కళ్యాణ్ సగం తెలిసి తనకు తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం తెలియకుండా వాట్ ఆర్ యూ టాకింగ్? ఆ శాంక్టిటీ ఆఫ్ లడ్డు మీకు ఒక్కరికైనా ఆల్రెడీ తినేసి అందరికీ నాన్ బ్రాహ్మిన్స్ వదిలే, బ్రాహ్మిన్స్ తల కొట్టేసుకుంటారు. సో వండుల బ్రాహ్మిన్స్ కూడా బాధపడుతున్నారు కదా, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం ఇస్తే వండుతారు. అక్కడ వరకు కనీసం అదేనా బ్రాహ్మిన్స్ పెట్టారు, అక్కడ కూడా క్రిస్టియన్స్ పెట్టుకున్నాను. మీకు అర్థమైందా నేను ఎందుకెంత బాధపడుతున్నానంటే? యూ హ్యావ్ టు గివ్ ఓన్లీ టు ద హిందూస్. ఆ వండేది ఆ కార్యక్రమం ఓన్లీ టు బ్రాహ్మిన్స్, ఓకేనా?
అంటే గుడిలోకి వెళ్ళే అధికారం మట్టుకు వాళ్ళకి ఎవరికో ఉంది, యాదవులకి వాళ్ళకి ఇవ్వాలి. ఈ మట్టుకు ఇలా మాట్లాడడం అనేది సుప్రీంకోర్టు లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడుకి. హౌ కోట్ యూ బి ఇర్రెస్పాన్సిబుల్ అని. ఇర్రెస్పాన్సిబుల్ కాదు అక్కడ, ఓన్లీ టు మెలైన్ జగన్. అక్కడ మనకు అతను బ్యాడ్ ఎట్టే అతను క్రిస్టియన్ అయిపోయాడు, అతను అన్ని బ్యాడ్లు అయినాయి అక్కడ. మరి అలాగని చెప్పేసి మామూలుగా చేశారా? అతని హ్యాండ్ కూడా చాలా ఉంటుంది, సంపదనే పక్క పెట్టే విషయంలో చాలా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఫాదర్ మరి అక్కడ హాస్పిటల్కి ఇచ్చాడు కదా ఎడుకొండలని, దాని తర్వాత ఆయన పోయారు. దాన్ని శపించింది చంద్రబాబు నాయుడు, పోతావు అన్నాడు అసెంబ్లీలో. మీరు ఇది కూడా చెప్పి అంత అన్నప్పుడు నువ్వు ఇలాగ తప్పు కూడా ప్రచారం చేయకూడదు కదా, నువ్వు ప్రూవ్ అవ్వకుండా చెప్పకూడదు కదా. హౌ కెన్ యూ డూ దట్? ఇది గట్టిగా చెప్పింది సుప్రీంకోర్టు. ఇంకా అంతకంటే పెద్ద ధర్మాసనం ఏముంటుంది? అది సిద్ధార్థ లోత్రా ఎవరో ఒక ఆయన ఎవరో చెప్పినట్టున్నారు, అది నాట్ కరెక్ట్. వాళ్ళందరి పేర్లు కరెక్ట్